హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎందుకు ఊస్తున్నావు లేదా ఉమ్మేస్తున్నావు? చిన్నపిల్లలు తినేటప్పుడు ఇలా చేస్తూ ఉంటారు కదండి. సో ఎందుకు ఊస్తున్నావు లేదా ఉమ్మేస్తున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే వై ఆర్ యూ స్పిట్టింగ్? వై ఆర్ యూ స్పిట్టింగ్? స్పిట్టింగ్ అంటే ఉమ్మేస్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ స్పిట్టింగ్ ద రైస్ లేదా వై ఆర్ యూ స్పిట్టింగ్ ద ఫుడ్ అంటే అన్నాన్ని ఎందుకు ఉమ్మేస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డు నాట్ స్పిట్ అవుట్ ద రైస్ అండ్ చ్యూ ఇట్ క్విక్లీ. డు నాట్ స్పిట్ అవుట్ ద రైస్ అండ్ చ్యూ ఇట్ క్విక్లీ అంటే అన్నాన్ని బయటికి ఉమ్మేయకుండా తొందరగా నమిలేసాయి. చ్యూ ఇట్ క్విక్లీ అంటే తొందరగా నమిలేసాయి అని అర్థం. నెక్స్ట్ వన్, కాళ్ళు కాలుతాయి చెప్పులు వేసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యువర్ ఫీట్ విల్ బర్న్ సో వేర్ శాండిల్స్. యువర్ ఫీట్ విల్ బర్న్ సో వేర్ శాండిల్స్ లేదా చెప్పల్స్ లేదా షూస్ మనం ఏమన్నా యూస్ చేయొచ్చు. అంటే కాళ్ళు కాలుతాయి చెప్పులు వేసుకో, సో యువర్ ఫీట్ విల్ బర్న్ సో వేర్ శాండిల్స్. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ వేర్ శాండిల్స్ యువర్ ఫీట్ విల్ బర్న్. ఇఫ్ యూ డోంట్ వేర్ శాండిల్స్ యువర్ ఫీట్ విల్ బర్న్ అంటే నువ్వు కనుక చెప్పులు వేసుకోకపోతే నీ కాళ్ళు కాలుతాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ యువర్ షూస్ యువర్ లెగ్స్ విల్ బర్న్ డ్యూ టు ద సన్ అంటే నువ్వు కనుక షూస్ వేసుకోకుండా బయటికి వెళ్తే ఎండ వల్ల నీ కాళ్ళు కాలుతాయి అని అర్థం. నెక్స్ట్ వన్, నేను రాయమని చెప్పింది రాసావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డిడ్ యూ రైట్ వాట్ ఐ టోల్డ్ యూ టు రైట్? డిడ్ యూ రైట్ వాట్ ఐ టోల్డ్ యూ టు రైట్ అంటే నేను రాయమని చెప్పింది రాసావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆర్ యూ రైటింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ టు రైట్? ఆర్ యూ రైటింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ టు రైట్ అంటే నేను ఎలా రాయమని చెప్పానో అలానే రాస్తున్నావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, విల్ యూ రైట్ యాజ్ ఐ టెల్ యూ టు రైట్? విల్ యూ రైట్ యాజ్ ఐ టెల్ యూ టు రైట్ అంటే నేను ఎలా రాయమని చెప్పానో నువ్వు అలాగే రాస్తావా అని అర్థం. నెక్స్ట్ వన్, ఎండ తగ్గిన తర్వాత ఆడుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ ప్లే ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్. యూ ప్లే ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ అంటే ఎండ తగ్గిన తర్వాత ఆడుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ యూ గో అవుట్ అండ్ ప్లే. ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ యూ గో అవుట్ అండ్ ప్లే అంటే ఎండ తగ్గిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు గో అవుట్ ఇన్ ద సన్? హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు గో అవుట్ ఇన్ ద సన్ అంటే ఎండలోకి వెళ్ళొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అర్థం. నెక్స్ట్ వన్, ఏదైనా హోంవర్క్ పూర్తయ్యాకే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఎనీథింగ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హోంవర్క్. ఎనీథింగ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హోంవర్క్ ఏదైనా హోంవర్క్ పూర్తయ్యాకే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాచ్ టీవీ ఓన్లీ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. వాచ్ టీవీ ఓన్లీ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే నీ హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత, ఫినిష్ చేసిన తర్వాతే టీవీ చూడు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విల్ నాట్ సెండ్ యూ ఎనీవేర్ ఇఫ్ యూ డు నాట్ కంప్లీట్ యువర్ హోంవర్క్. ఐ విల్ నాట్ సెండ్ యూ ఎనీవేర్ ఇఫ్ యూ డు నాట్ కంప్లీట్ యువర్ హోంవర్క్. నువ్వు కనుక నీ హోంవర్క్ని కంప్లీట్ చేయకపోతే నేను నిన్ను ఎక్కడికి పంపను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, గొణుక్కోకుండా గట్టిగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే సే ఇట్ అవుట్ లౌడ్ వితౌట్ మంబ్లింగ్. సే ఇట్ అవుట్ లౌడ్ వితౌట్ మంబ్లింగ్ అంటే గొణుక్కోకుండా గట్టిగా మాట్లాడు అని అర్థం. మంబ్లింగ్ అంటే గొణుక్కోవడం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, రీడ్ అలౌడ్ వాట్ యు ఆర్ రీడింగ్. రీడ్ అలౌడ్
వాట్ యు ఆర్ రీడింగ్. నువ్వేం చదివినా గట్టిగా చదువు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యు సిట్ ప్రాపర్లీ అండ్ స్టడీ వితౌట్ మంబ్లింగ్. యు సిట్ ప్రాపర్లీ అండ్ స్టడీ వితౌట్ మంబ్లింగ్ అంటే నువ్వు సరిగ్గా కూర్చుని గొణుక్కోకుండా గట్టిగా చదువు అని. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.